కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తిరుపతిలో ఓ మనిషికి ఎంతటి అవమానం జరిగిందో చూడుండ్రి. ఓ దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ కుర్చీల మీద కూర్చోవద్దని ఇగో ఇట్లా కింద కూర్చొని పని చేసుకునే తట్టి చేసిండ్రు. ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. వందన కత్తులు తీసుకునేటంతా పొడి చేసేస్తా. పిల్లలు తీసుకొని కొట్టారు. పిల్లలు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. అందుకే ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి కొద్దిగా రావద్దు అన్నారు. ఎలాగ రోజు ఎలాగ వెళ్తున్నాను అలాగే టీకి వెళ్ళాను. చంద్రరావు మా పెద్దలు టీ ఇవ్వద్దన్నారు, వెళ్ళిపోవాలి. మన ఎస్ వాళ్ళకి ఇలాగ పేటలోకి వస్తే ఏమి ఇవ్వద్దని చెప్పారంటండి. వాళ్ళు పాలు పోసుకోవద్దు, వాళ్ళకి పాలు ఎక్కువ అన్నారంటండి. ఏం వస్తారు టీకి వచ్చారంటే టీలు ఇవ్వలేదంటే టిఫిన్కి వెళ్తే టిఫిన్ ఇవ్వలేదంట. మాసం వాళ్ళు ఎరకలేండి వాళ్ళు కూడా అమ్మొద్దు అన్నారండి మా వాళ్ళకి. ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణిచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి. ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం. అందుకే ఇది మంచి ప్రభుత్వం.